ఓం నమ శివాయ. కార్తీక మాసంలో దీపారాధన అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది. రోజు కూడా ఒత్తి ప్రమిద నూనె అన్ని మోసుకెళ్ళడం డిఫికల్ట్ కదా. దీనికోసం ఒక ఈజీ మెథడ్ చూద్దామండి. ముందుగా కాటన్ తీసుకుని దాంట్లో ఉన్న విత్తనాలు, ఎండిపోయిన ఆకులు అన్నీ తీసేసి మొత్తం నీట్గా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా కాటన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా మంచిగా ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత ఫింగర్ ఇలా మధ్యలో పెట్టి ఇలా చేసుకుంటే పువ్వొత్తు రెడీ. చాలా ఈజీగా ఇలా పువ్వొత్తులు రెడీ చేసుకోవచ్చు. ఇలా పువ్వొత్తులు రెడీ చేసుకున్న తర్వాత మొత్తం కాటన్ అంతా పెట్టి ఒత్తులు చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 2, 3 స్పూన్లు ఆవు నెయ్యి తీసుకోవాలండి. ఆవు నెయ్యి తీసుకొని కొంచెం కరిగించుకొని ఈ ఒత్తుల పైన ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్ని ఒత్తులు అంతా తడిసేటట్టుగా ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని వాటిని మళ్ళీ ఇలా స్టాండింగ్ పొజిషన్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానికి కొంచెం కుంకుమ పైన ఇలా పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయండి నిజంగా. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అన్ని ఒత్తులుగా అలా పెట్టేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు కొన్ని గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి తీశానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకున్న తర్వాత ఇలా గట్టిగా అయిపోతాయి కదా. వాటిని ఇలా బాక్స్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ మందిరికెళ్ళాలన్నా, దేనికెళ్ళాలన్నా చాలా ఈజీగా కూడా వీటిని క్యారీ చేసుకోవచ్చండి. అలాగే ఇంటి దగ్గర తులసి కోట దగ్గర దీపం పెట్టాలన్నా, ఉసిరి దీపం పెట్టాలన్నా కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మరి మీకు ఇది గనుక నచ్చితే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయొచ్చు కదా. థాంక్స్ ఫర్ వాచింగ్.